దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ విషయంలో తల దించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తను రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తా అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పి, కానీ అది తను రీచ్ అవ్వలేకపోతున్నానని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రోడ్ సేఫ్టీ పెంచాలంటే దానిలో ప్రవర్తన మార్పు అవసరం అని కూడా చెప్పారనమాట. బిహేవియరల్ చేంజే చాలా అవసరం అని చెప్పారు. మనం గమనిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,78,000 మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిలో 60% మందికి పైగా 18 నుంచి 34 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళే. చాలామంది తమ అడల్ట్హుడ్లో పనిచేసే వయసులో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారనమాట. అయితే ప్రమాదం జరిగిన తర్వాత మనం చూస్తే కనుక 1 గంట సమయం అనేది గోల్డెన్ అవర్. 50% మందిని బతికించవచ్చు ఆ గోల్డెన్ అవర్లో సరిగ్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే. కానీ చాలామంది ప్రమాదం జరగంగానే ఆ అరగంటలో గంటలో హాస్పిటల్కి చేరలేకపోతున్నారు. దానికి ఒక ప్రధానమైన కారణం, ఎవరైతే ఇమీడియట్ రెస్పాండర్స్ ఉంటారో, జనరల్ పీపుల్ పబ్లిక్ ఉంటారో వాళ్ళు భయపడుతున్నారనమాట. మనం హాస్పిటల్ తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసులు పెడతారా, మీకు ఎక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటారా, మమ్మల్ని హరాస్ చేస్తారా, మా చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తారా, పోలీసు కేసులు పడతాయా, ఇలా చాలామంది భయపడి మనకెందుకులే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంది, గుడ్ సమారిటన్స్ అని చెప్పి. గుడ్ సమారిటన్స్ అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళే గుడ్ సమారిటన్స్ అంటారనమాట. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఒక చట్టం కూడా తీసుకొచ్చింది, గుడ్ సమారిటన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎవరైతే ఇబ్బందులో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారో, ఇలాంటి రోడ్డు ప్రమాదాలు అలాంటి జరిగినప్పుడు సపోర్ట్ చేస్తారో వాళ్ళు అన్నెసరీ హరాస్మెంట్కి గురి కాకుండా కర్ణాటక చట్టం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఇలాంటి చట్టాలు దేశంలో అనేక రాష్ట్రాలు తీసుకురావాలని కూడా ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా సగటున 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానిలో దాదాపు 1,78,000 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే గత 5-6 ఏళ్ళ నుంచి చూసుకుంటే కూడా 1,50,000, 60,000, 1,70,000 మరణాలు ఉంటున్నాయన్నమాట. ఎక్కువ మరణాలు, రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 23,000 మంది చనిపోయారంటే లాస్ట్ ఇయర్, తమిళనాడులో 18,000 మంది, మహారాష్ట్రలో 15,000 మంది, మధ్యప్రదేశ్లో 13,000 మంది, ఇలా లెక్కేసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా 1,50,000కు పైగా ప్రతి సంవత్సరం చనిపోతున్నారనమాట. ముఖ్యంగా రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా రకరకాల ట్రక్కులు నిలిపివేయటం వల్ల కూడా ప్రమాదాలు బాగా పెరుగుతున్నాయని చెప్పి నితిన్ గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు రూపొందించాలని చెప్పి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించినట్టు కూడా చెప్పుకొచ్చారనమాట. బస్సు కిటికీ దగ్గర సుత్తి లాంటి ఒక పెద్ద పరికరం పెడితే బస్సుకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయితే కనుక ఆ సుత్తి తీసుకుని బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చే ఆస్కారం ఉండేటట్లు బస్సులు తయారు చేయబోతున్నామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. భారతదేశంలో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి, రోడ్ యాక్సిడెంట్ సంబంధించి ఈ డిస్కషన్ కొత్త ఏమి కాదనమాట. ఇంతకుముందే రకరకాల కమిటీస్ కూడా వేశాం. ముఖ్యంగా సుందర్ కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని చెప్పి 2005లో ఎస్ సుందర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం అనమాట. ఆ తర్వాత సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ, ఇది 2014 నుంచి ఈ కమిటీ నడుస్తుంది. ప్రస్తుతం జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే దీనికి చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ కూడా ఉందన్నమాట. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైవే రిలేటెడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి హైవే చుట్టుపక్కల లిక్కర్ షాప్స్ కూడా ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఈనాడు, అంటే హైవే నుంచి 500 మీటర్ల దూరంలో ఏ విధమైన లిక్కర్ షాప్స్ ఉండకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిందనమాట. వీటన్నిటితో పాటు సుప్రీంకోర్టు గోల్డెన్ అవర్ గురించి 2016లో గైడ్లైన్స్ కూడా ఇచ్చిందనమాట. గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపు కనుక మనం హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే ఆ మనిషి బ్రతకగలడు అనమాట. దీనికి సంబంధించి 201 లా కమిషన్ రిపోర్ట్ కూడా ఒక మాట చెప్తుంది. గోల్డెన్ అవర్లో కనుక మనుషుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే 50% ఆఫ్ డెత్స్ నివారించవచ్చు, 50% చావులు నివారించవచ్చు అని కూడా లా కమిషన్ చెప్తుందనమాట. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. రిషబ్ పంత్ అని చెప్పి ఫేమస్ క్రికెటర్, ఆయన పెద్ద ప్రమాదానికి గురయ్యారు. వెంటనే అక్కడ ఒక కండక్టర్, హర్యానా బస్ కండక్టర్ ఒక ఆయన అతన్ని కాపాడాడనమాట. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. దాంతో రిషబ్ పంత్ బతకగలిగాడు. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ ఆడగలుగుతున్నాడు అనమాట. హర్యానా ప్రభుత్వం ఈ కండక్టర్ని గుర్తించి అతనికి అవార్డు కూడా ఇచ్చింది.